ఏదైతే 15 రోజుల క్రితం గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ లో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందో ఆ పేలుళ్ళు అక్కడికక్కడ 6గురు దుర్మరణం పాలు కావడం, తర్వాత చికిత్స పొందుతూ 4గురు మరణించడం కూడా జరిగింది. సాంకేతికంగా ఇది రాయవరంలో ఉన్న మొత్తం ప్రమాద సంఘటన అంతా అనపతి నియోజకవర్గానికి సంబంధించిందే. కానీ పెద్ద ఎత్తున జోగేశ్వరరావు గారు కృషితో, అదేవిధంగా మంత్రి గారు వాసంశెట్టి సుభాష్ గారు, అదేవిధంగా హోంమంత్రి అనిత గారు, కలెక్టర్ గారు, ఇతర అధికారులు అందరి సహాయ సహకారాలతో అప్పటికప్పుడు ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించి క్షతగాతుల్ని ఆసుపత్రికి తరలించడం, సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తదుపరి వారికి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలనే కూడా ముఖ్యమంత్రి గారు ఒక నివేదిక తెప్పించుకుని ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం జరిగింది. అది ఈ రోజు చెక్కులు అందజేయడం జరిగింది. అదేవిధంగా యజమాని ఎవరైతే ఉన్నారో ఎలుగుబంటి సత్యబాబు గారు కూడా వారు కూడా మరణించడం జరిగింది. అయినప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యులు సహృదయంతో ఒక్కొక్క కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు వారు కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఇది దురదృష్టకరమైన సంఘటన. ఈ దురదృష్టకరమైన సంఘటనలో మానవతా దృక్పథంతో అందరూ సహకరించారు. ముఖ్యంగా కార్మిక శాఖ నుంచి నష్టపరిహారం అందజేసినప్పుడు కార్మిక శాఖ మంత్రి గారు చాలా పెద్ద హృదయంతో ఈ కార్యక్రమాన్ని వారు తీసుకోవడం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించడంలో హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి ప్రధాన కార్యదర్శి ముద్దాడు రవిచంద్ర గారు, మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు, అదేవిధంగా ఏగల ఐజీ రవికృష్ణ గారు, కలెక్టర్ గారు, ఐజీ గారు అందరూ ప్రధాన పాత్ర పోషించారు. మరి ఎప్పటికప్పుడు జోగేశ్వరరావు గారు మా అందరితో సమన్వయం చేసి ఈ కార్యక్రమం ఇంత వారికి ఒక విధమైన భరోసా కల్పించే విధంగా కృషి చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి కూటమి ప్రభుత్వం ఇక్కడ ఎవరైతే మృతులు ఉన్నారో వారిలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోయిన వారు కూడా ఉన్నారు. వారిని కూడా ఆదుకునే దిశగా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి P4 ద్వారా వారిని కూడా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.